గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందు ఈ రాశికి అధిపతి అయినటువంటి రాశికి తరువాత దశమ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థ స్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. బృహస్పతికి 4వ స్థానం వేద స్థానం కాబట్టి ఈ మీనరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో, అంతేకాకుండా భూ గృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, అంతేకాకుండా ప్రాథమిక విద్య ఇంటర్ వరకు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి, ప్రయత్నాలలో ఫలితాలు విజయాన్ని సాధించాలి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గనక ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, అంటే గురువారం రోజు ఖచ్చితంగా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఇట్లా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఏలినాటి శని, లగ్నంలో కుజుడు, అంతేకాకుండా రాశి అధిపతి వేదస్థానంలో ఉండడం, అంతేకాకుండా షష్ఠభావాధిపతి ద్వితీయ స్థానంలో, ఈ రకమైనటువంటి కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు, అంతేకాకుండా ఆదిత్య హృదయం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు కూడా పారాయణ చేయడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి విశేషంగా అంటే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశంలో ఎవరైనా చదువుకోవాలి, ఉన్నత విద్యలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, విదేశ యానం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాసంలో పూర్వార్ధం అంటే 15వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే 16వ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి, చేపట్టే పనుల్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా. ఎందుకు అంటే రవి సంచారం అనుకూలంగా తృతీయ స్థానంలో చాలా బలమైనటువంటి రవి సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మొదటి అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా 15వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి స్తోత్రాలలో ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రం హనుమాన్ చాలీసా, అంతేకాకుండా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. 16వ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే రవి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ, ధర్మమైనటువంటి విషయాలలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతూ, దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి
ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.